గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, రాష్ట్రంలోని పంచాయతీల్లో ఎక్కడా డబ్బులు లేవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి ఆయన వచ్చారు. తొలిసారి కార్యాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలికారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ పై కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పవన్ తిలకించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలంగాణలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. స్వామి దర్శనం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నానని, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానన్నారు. తన రాజకీయ గురువు ఏపీ సీఎం చంద్రబాబు ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావటం ఆనందంగా ఉందని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గురించి చంద్రబాబు నిత్యం పరితపిస్తారని ప్రకాష్ గౌడ్ అన్నారు. బారాసా నుంచి వలసలు ఇంకా కొనసాగుతాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. త్వరలోనే బారాసా ఎల్పీ కాంగ్రెస్లో విలీనం కాబోతోందని చెప్పారు. ఆ పార్టీలో మిగిలేది 4 ఎమ్మెల్యేలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. బారాసాను కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలా నడిపారని విమర్శించారు. ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదని, ఒకవేళ దొరికినా గంటల తరబడి నిలబెట్టేవారని ఆరోపించారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు సాధించిన కార్యకర్తలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అమరుల ఆకాంక్షలను నెరవేర్చేది భాజపా ఒక్కటేనని చెప్పారు. గాంధీ భవన్కు తెలంగాణ భవన్కు తేడా లేదని కాంగ్రెస్ బారాసాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శంషాబాద్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర భాజపా విస్తృత కార్యవర్గ సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఇంట జరుగుతున్న వివాహ వేడుకలు కళ్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి. సంప్రదాయం, గ్లామర్ కలగలిసి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వివాహ బంధంతో ఓ ఇంటి వాళ్లు కాబోతున్న అనంత్ రాధిక జంటను చూసి అంబానీ, మర్చెంట్ కుటుంబాలు ఉద్వేగానికి గురవుతున్నాయి. అలాంటి దృశ్యాలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎంపీ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన ప్రజల ముందు ఉంచిన డిమాండ్పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తనను కలిసేందుకు వచ్చేవారు వెంట ఆధార్ కార్డు తెచ్చుకోవాలని ఆమె చెప్పడమే అందుకు కారణం. దీనిపై కాంగ్రెస్ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.